సాటి వాళ్లతో సరిగంగ స్నానం. చెన్నపట్టణం సేరుపేటలో వెంగన్న మొదలి వీధి ఉండేది. అందులో 7వ నంబరింట్లో కామేశ్వరమ్మ గారు, 8వ నంబరింట్లో సోమేశ్వరమ్మ గారు కాపురాలున్నారు. ప్రతి విషయంలోనూ ఆవిడకు ఈవిడకు పోటీగా ఉంటూ ఉండేది. కూతురు పుట్టినరోజు వస్తే ఇద్దరూ చేశారు. సోవమ్మ కాగితపు సంచీలలో తాంబూలం, అరటిపండు, మిఠాయి ఉండా పెట్టి ముత్తైదువులకు పంచిపెడితే కావమ్మ కాగితపు సంచీకి బదులు గుడ్డ సంచీలు కుట్టించి ప్రతి సంచిలోనూ అదనంగా కొబ్బరికాయ, మైసూర్పాకు, ఇంకా ఏవేవో గమ్మతులు పెట్టి మరింత దర్జాగా పంచిపెట్టింది. ఆవిడ 2 అంగుళాల జరీ అంచు చీర కొనుక్కుంటే ఈవిడ 3 అంగుళాల జరీ అంచు చీర కొని కట్టుకుని పని ఉన్నట్లు వెళ్ళి ఆవిడకు ప్రదర్శించి వచ్చేది. 7వ నెంబరిల్లు, 8వ నెంబరిల్లు కొత్తగా కట్టినవే. 8వ నెంబరింటికి ఎలక్ట్రిక్ దీపాలున్నాయి. కావమ్మ గారింటికి లేవు. కావమ్మ గారికిది కష్టంగానే కనిపించింది. సోవమ్మకు కూడా దీపాలు లేకపోతే ఈవిడకింత కష్టంగా ఉండకపోను. కావమ్మకి మరొక బాధ కూడా వచ్చింది. ఏమిటంటే సోవమ్మ గారు రేడియో కొనుక్కున్నారు. అసూయతో కావమ్మ చిక్కిపోవటం మొదలుపెట్టేసరికి ఆవిడ భర్త విద్యుత్ దీపాలకు బదులు ఒక పెట్రోమాక్స్ లైటు, రేడియోకు బదులుగా ఒక గ్రామఫోను కొని తెచ్చాడు. కావమ్మగారు పెట్రోమాక్స్ దీపాన్ని రోజూ సాయంత్రం 4 గంటలకే వెలిగించుకుని కూర్చునేది. గొప్ప కోసం 8వ నెంబరింట్లో రేడియో వినిపిస్తుందనేసరికి యువతల అన్నం వార్పుకు వచ్చినా వదిలేసిపోయి గ్రామఫోను వేసి వచ్చేది. ఆ వీధిలో మహిళా మనులంతా సోవమ్మగారంటే మర్యాదగా చూసేవారు. ఇది కావమ్మకి అమర్యాదగా ఉండేది. ఇంతలో దసరా పండుగలొచ్చాయి. వీధి ఆడవాళ్లంతా ఒక తీర్మానం చేశారు. ఎవళ్ళింట వాళ్ళు బొమ్మల కొలువులు పెట్టుకోవడం కన్నా అందరి బొమ్మలు చేర్చి లలితమ్మ గారింట పెద్ద కొలువు పెట్టి బ్రహ్మాండంగా చేద్దాం. అందుకు సోవమ్మ బాగానే ఉంది ఈ పద్ధతి అంది. అప్పుడు కావమ్మ, ఈ మాట అసలు నాకే తోచింది. నేను చెబుదామనుకుంటూ ఉంటే వాళ్ళు చెప్పేశారు అంది. ఎవరి చెబితే ఏంలేండి గాని సోవమ్మగారు, మన ఉత్సవాలు బాగా జరగాలంటే మీరొక ఉపకారం చెయ్యాలండి అంది లలితమ్మ. ఆదుర్దాగా వింది కావమ్మ. ఏం లేదు, ఆ 9 రోజులు మీ రేడియో కొలువుకి ఎరువియ్యాలి అంది లలితమ్మ. రేడియో ఎరువిచ్చి సోవమ్మ గొప్పదైపోతోందని, తనకలాంటి మెహర్బానీ రావటానికి అవకాశం లేకుండా పోయిందని కావమ్మ లోపల విచారించటం మొదలుపెట్టింది. సోవమ్మగారు, మా రేడియో పాడైందమ్మా ఈ మధ్య. మా వారిని రిపేరు చేయించమంటే వారికి ఒకటే అశ్రద్ధ. పైగా క్షణం తీరుబాటుండదు అంది. ఈ మాట వినేసరికి కావమ్మకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. సోవమ్మ వెళ్ళగా చూసి ఆమె లలితమ్మతో, చూశావా ఎంత అబద్ధమాడిందో? రేడియో పాడైందిట. ఇప్పుడే కదుటమ్మా పెట్టుకున్నారు వాళ్ళు అని ఒక పచ్చి అబద్ధం చెప్పి, పోనీగాని మా గ్రామఫోన్ ఇస్తాను, పట్టించుకెళ్ళండి. చక్కా ఏ ప్లేటు కావలిస్తే అది పెట్టుకోవచ్చు. ఎల్లుండి పాడ్యమి నాడు పొద్దుటే రండి, పని మనిషి నెత్తిన పెట్టి పంపుతాను అంది. కృతజ్ఞత తెలిపి లలితమ్మ వెళ్ళిపోయింది. ఆ రాత్రి కావమ్మ గారి కొడుకు గ్రామఫోనికి కీ ఇస్తోంటే స్ప్రింగు కాస్త పుటుక్కుమని ఊరుకుంది. అయ్యో, కొంప ముంచావురా, ఎల్లుండి లలితమ్మ వస్తే ఏమని చెప్పేది అంటూ బాధపడింది కావమ్మగారు. ఉన్నపాటున మరమ్మతు చేయించమని భర్తను తొందరపెట్టింది. చూద్దాంలే అన్నాడాయన. ఎలాగురా భగవంతుడా అని ఆమె రోజంతా ఎంతగానో మథనపడింది. రాత్రి సరిగా నిద్ర పట్టనే లేదావిడకి. మర్నాడు మగవాళ్ళు ఆఫీసులకి పోయాక సోవమ్మ భోజనం చేసుకుని తలుపు తాళం వేసి ఎక్కడికో బయలుదేరింది. కావమ్మ చూసి, ఎక్కడికి చెప్పమా అనుకుంది. మరో గంట సేపటికి ఒక మోటారు లారీ వచ్చి సోవమ్మ గారి ఇంటికి ఎదురుగా ఆగింది. కావమ్మ బయటకు వచ్చి చూసింది. మిట్ట మధ్యాహ్నం, ఎండవేళ, ఎక్కడా జనసంచారం లేదు. లారీలో వచ్చిన వాళ్ళు ఇద్దరూ సోవమ్మ గారి ఇంట్లోంచి రేడియో మోసుకొస్తూ కావమ్మ కంటపడ్డారు. అప్పుడావిడ, ఎందుకా వెళ్ళింది సోవమ్మ? రహస్యంగా వీళ్లను పంపి తన రేడియో మరమ్మత్తు చేయిస్తోందన్నమాట. నేను గ్రామఫోన్ ఇస్తానని తెలిసి ఆ మర్యాద నాకు దక్కకుండా ఉండాలని చెప్పి తన రేడియో చప్పు చప్పున మరమ్మతు చేస్తోందా అని తనలో తాను అనుకుంది. వాళ్ళు ఆవిడ్ని చూసి తెల్లబోయారు. ఆవిడ, మీ గుట్టు నాకు తెలిసిందిలేండి.
రేడియో మరమ్మతుకని పట్టుకుపోతున్నారా? త్వరగా పూర్తి చేసి పట్టుకురమ్మంది కాదు సోవమ్మ. ఎంత గుట్టు అన్నది. వాళ్లలో ఒకడు చటుక్కున, అవునండి, ఎవరికీ తెలవనివద్దన్నారావిడ. సాయంత్రంలోగా తెచ్చేసి హాల్లో పెట్టేయమన్నారు అన్నాడు. అప్పుడు కావమ్మకు ఒక ఆలోచన తట్టింది. అయితే ఒక రేడియోలు మాత్రమేనా, మీరు గ్రామఫోన్లు కూడా మరమ్మతు చేయగలరా అని అడిగింది వాళ్లను ఆత్రంతో. చెయ్యకేం అన్నాడు అతను. మా ఇంట గ్రామఫోను పాడైంది, దాన్ని కూడా బాగు చేయండి బాబూ. మరొక సంగతి, రేడియో మరమ్మత్తు చాలా కాలం అవుతుంది గనక అమ్మేళ్ళిగా చేయొచ్చు. నా గ్రామఫోను మాత్రం సాయంత్రంలోగా ఇచ్చేయాలి. మీరు కోరుకున్న బహుమతి ఇస్తాను అన్నది. వాళ్ళు సోమమ్మగారి రేడియోతో పాటు కావమ్మగారి గ్రామఫోను కూడా లారీలో పెట్టుకుని తొందరగా వెళ్ళిపోయారు. 4 గంటలకి సోమమ్మగారు ఇంటికొచ్చి తలుపు తీసుకునేసరికి హాల్లో రేడియో కనపడలేదు. ఆదుర్దాగా వచ్చి కావమ్మగారితో, ఏవండోయ్, ఎవళ్ళో మా రేడియో ఎత్తుకుపోయారు. వీధి తాళం మారు చెవులతో తీసినట్లుగా ఉందే. తక్కిన గదుల తాళాలు ఏమీ తాకనే లేదు. ఇంకా నయం, హాల్లో ఉన్న రేడియోతో సరిపెట్టారు అని చెప్పి అనేక విధాలా వాపోయింది. కావమ్మ నిర్ఘంతపోయింది. దొంగల వాళ్ళు? అందుకే గామోసు నన్ను చూసి తెల్లబోయారు. నేను వేరే ధోరణిలో ఉండి వాళ్లకి గ్రామఫోను చేతులారా అర్పించుకున్నానన్నమాట. పోటీకి పోతే ఇంతే గతి. సాటి వాళ్లతో సరిగంగ స్నానానికెడితే ముసలి మొగుణ్ణి కాస్త ముసలెత్తుకుపోయిందని శాస్త్రం. సరిగ్గా అలాగే అయిందిప్పుడు నా పని అనుకుంటూ ఆమె లోపలే ఏడ్చుకుంటూ ఊరుకుంది. కథ సంపూర్ణం. దేవరహస్యం. పులింద దేశాన్ని పూర్వం ఒకప్పుడు మాణిక్యప్రభు అనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయనకు పరమ దుర్మార్గుడని పేరు వచ్చింది. అయితే ఇటువంటి చెడ్డ పేరు రావటానికి ఒక ప్రబలమైన కారణమున్నది. అది ఏమిటంటే, రాజ్యంలో ఎవరికైనా కవలలు పుట్టినట్టయితే రాజ్యానికే అరిష్టం కలుగుతుందని ప్రభువుకు గాఢమైన నమ్మిక. అందుచేత రాజ్యంలో ఎక్కడా గాని ఎవరికి గాని కవలబిడ్డలు పుట్టే లక్షణాలు తెలిస్తే చాలు, వెంటనే వచ్చి తనకు విన్నవించాలని శాసనం చేశాడు. శాసనం ప్రకారం తనకు ఏదైనా వర్తమానం తెలిసిందనేసరికల్లా ఆ పుట్టిన కవలలను రప్పించి వాళ్లను చంపివేయటం మామూలైపోయింది. ఏ కారణం వల్ల కవలలు పుట్టడం అంటే రాజ్యంలో దంపతులందరికూ హడలుగా ఉండేది. ఇటువంటి పులింద దేశంలో ఒక కుగ్రామమందు దేవయ్య, చంద అని పేద దంపతులు ఉండేవాళ్లు. వాళ్లకు లేకలేక సంతాన భాగ్యం కలుగుతుందనేప్పటికీ తీరా కవల పిల్లలు పుట్టే చిన్నెలు కనిపించినాయి. దాంతో పాపం వాళ్లకు దిగులు పట్టుకున్నదే. పుట్టితే మటుకు బిడ్డలు బతికే ఎత్తు లేదు కదా అని చంద్ర దుఃఖింపసాగింది. అయితే దేవయ్య గుండె నిబ్బరం కలవాడు. భార్యకు అనేక విధాల ధైర్యం చెప్పి ఓదార్చాడు. తన ఇంటి పరిస్థితి పిట్టకైనా తెలియనీయక గుట్టుగా ఉంచాడు. పురిటి సమయానికి అత్తగారైన అవ్వను రప్పించుకున్నాడు. ఆ అవ్వ మాణిక్యప్రభు వారి దాసీలలో ఒక దాసి. దాసీలందరూ సామాన్యంగా కోటలోనే కాపురం ఉండిపోయి ఎప్పుడు పిలుపు వచ్చినా పలకటానికి సిద్ధంగా ఉండాలి. కనుక అవ్వ కూడా కోటలోనే ఉంటూ ఉంటుందని వేరే చెప్పేదేమిటి? అనుకున్నట్టుగానే చంద్రకు కవలలు పుట్టారు. ఒక బిడ్డ ఆడది, రెండవ బిడ్డ మగవాడు. వాళ్లకు విజయ, విక్రమ అని పేర్లు పెట్టి వాళ్లను దంపతులు ఎంతో అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ పల్లెటూరు పేద దంపతులకు కవలలు కలిగిన క్షణం నుంచి అక్కడ రాజుకు చెప్పలేని బాధ ఏదో మనసులో ప్రారంభమైంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లవుతున్న కొద్దీ రాజుకు ఆవేదన ఎక్కువవుతూ వచ్చింది. రోజు రోజు పీడకలలు కూడా రాసాగినాయి. జ్యోతిష్కులను పిలిపించి రాజు తన బాధకు కారణం ఏమై ఉంటుందా అని ప్రశ్నించాడు. వారు శాస్త్రాలన్నీ తిరగవేసి, ఇది రాజ్యంలో కవలబిడ్డలు పుట్టిన ఫలితం, మరేమీ కాదు అని ఖచ్చితంగా చెప్పారు. తక్షణమే మాణిక్యప్రభు వాడవాడలా దండోరా కొట్టించాడు. రాజ్యంలో కవలబిడ్డలను పట్టి తెచ్చిన వాళ్లకు గొప్ప బహుమతి ఇస్తామని. దేవయ్య నివసించే గ్రామంలో కూడా దండోరా కొట్టారు. చిత్రమైన ఈ చాటింపు చెవిన పడటంతోనే ఎంత నిబ్బరం కలవాడైనప్పటికీ దేవయ్య గుండెలు పీచుపీచుమన్నాయి. అయితే అతడు బుద్ధిశాలి, బెదిరిపోలేదు. నిదానంగా భార్యకు మంచి చెడ్డలన్నీ నచ్చజెప్పి కుమారుడైన విక్రముణ్ణి వెంటబెట్టుకుని పారిపోయాడు. పోయి దేవయ్య కొన్నాళ్లకల్లా
మక్కళ రాజ్యం చేరుకున్నాడు. మక్కల దేశపు రాజు మాణిక్య ప్రభువుకు కప్పము కట్టే చిన్న పాలకుడు. అతనికి ఒక 12 కుమారుడు ఉన్నాడు. అనగా దేవయ్య కొడుకు విక్రముడు మక్కళ రాజపుత్రుడు ఒక్క ఈడు వాళ్ళన్నమాట. వాళ్ళిద్దరికీ నేస్తం కలిసింది. ఆ వేళ విశేషం ఎటువంటిదో కాని ఇద్దరు ప్రాణ స్నేహితులు అయ్యారు. ఈ కారణం వల్ల దేవయ్యకు మక్కళ రాజకోటలో కొలువు కుదిరింది. విక్రముడు తన ప్రతిభ వల్ల అంచీల మీద అనేక పదవులు సంపాదించి చివరకు సేనాధిపతి అయి రాణించాడు. ఇదిలా ఉండగా అక్కడ పులింద దేశంలో ఏం జరిగిందంటే, భర్త పలాయనమైనప్పటి నుంచి ఒంటిపాటుగా ఉండలేక చంద్ర తన కూతురు విజయను వెంటబెట్టుకుని మెల్లగా తల్లి వద్దకు చేరుకుంది. అయితే అవ్వకు గట్టి చిక్కు పట్టుకున్నది. ఇప్పుడు కోటలో ఉండమంటే కేవలము పులి నోట్లో ఉన్నట్టే కదా. ముద్దుల మనవరాలు విజయను గుట్టు బయటపడకుండా ఎలా కాపాడుకురావటం? ఇదే పెద్ద సమస్య అయి కూర్చుంది. అయితే అవ్వ అనుభవశాలే. అచ్చు మగపిల్లవానికి మోస్తరుగా ముస్తాబు చేసి తయారు చేసింది విజయను. ఆ పిల్లని చూసి అందరూ మగవాడే అనుకుంటున్నారు కానీ ఏ విధంగానూ అనుమానించలేదు. ఒక రోజున విజయ అవ్వతో కూడా అంతఃపురంలోకి వెళ్ళింది. ఆమె అంతకు ముందెన్నడూ అద్దం చూసి ఉండలేదు. కనుక అద్దం అంటే ఏమిటో, ప్రతిబింబం అంటే ఏమిటో తెలియనే తెలియదు. అంతఃపురంలో నిలువుటద్దంలో చూసేసరికల్లా తన పురుష వేషం కనపడి అప్రయత్నంగా ఆమె ఆత్రంతో అన్నా అన్నా అని పిలిచింది. ఈ పిలుపు అక్కడ ఉన్న దాసీకి వినిపించి ఆమె ఈ విడ్డూరమేమిటో చూద్దామని చెప్పి గుమ్మం వద్దనే పొంచి ఉన్నది. అంతలో అవ్వ వచ్చి సంగతి తెలుసుకున్నది. అమాయకత వల్లనే తన మనవరాలు ఇలా కేక వేసినట్టు గ్రహించింది. విజయ కవబిడ్డ అని, కవబిడ్డలకు రాజు వల్ల గండం ఉన్నదని, అందుకే మారువేషంలో ఉండవలసి వచ్చిందని, గుట్టుగా కాలక్షేపం చేయకపోతే ప్రాణానికే మోసమని చెప్పి ఆమె మనవరాలిని హెచ్చరించింది. పొంచి ఉన్న దాసీది ఈ మాటలన్నీ చెవులారా వినిపోయి రాజుగారి చెవిన వేసింది. వెంటనే రాజు అవ్వను మనవరాలిని ఖైదులో పెట్టించి రెండవ బిడ్డ గుట్టు చెప్పమని బలవంత పెట్టాడు. ఎన్ని యాతనలు పెట్టినా అవ్వ ససేమిరా చెప్పింది కాదు. దేవరహస్యంగానే ఉంచింది. అందుచేత నిర్దాక్షిణ్యంగా రాజు అవ్వను హతమార్చి వేశాడు. తెలివిగల అవ్వ ఈ సందడికి ముందు చంద్రను పారిపోమ్మని ఉపాయం చెప్పి మరీ పోయింది. చంద్ర తంటాలు పడి మక్కళ రాజ్యం చేరుకుంది. ఎంత నిర్బంధించినా అన్నను గురించి విజయ చెప్పలేకపోయింది. నిజానికి పాపం, ఆమెకు ఏమీ తెలియనే తెలియదు కదా. రాజుకి ఏదో ఆలోచన తట్టి ఆమె చేతివ్రాత వ్రాయించి పుచ్చుకున్నాడు. ఈ మోస్తరు దస్తూరితో పోలికలు గల దస్తూరి ఎక్కడైనా దొరుకుతుందేమో కనిపెట్టమని నిపుణులను నియమించాడు. ఆ సమయంలో ఎవరో రాయబారి ఒక జాబు తెచ్చి రాజుకు సమర్పించుకున్నాడు. అది మక్కళ దేశపు రాజు వద్ద నుంచి వచ్చిన జాబే. విప్పి చూడటంతోనే రాజు అమితాశ్చర్యపోయాడు. ఏమీ, ఆ లేఖలోని దస్తూరి సరిగ్గా విజయ చేతివ్రాత మోస్తరుగానే ఉన్నది. తరువాత చదివేసరికి ఆ ఉత్తరంలో ఇలా ఉన్నది: ప్రభూ, దేవరకు ఒకేసారి 80 ఏళ్ల మీద వేయించి బంగారు మోహరీలు సమర్పించుకుంటాను. ఇవి స్వీకరించి మా రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించ కోరుతాను. ఇది చదివి రాజు చాలా సంతోషించాడు. ఇప్పుడు పంపిన జాబు వ్రాసిందెవరో వారి పరంగా ద్రవ్యం పంపినట్టయితే కోరిక నెరవేరుస్తామని వ్రాసి ఆ రాయబారి చేతనే జవాబు పంపించాడు మాణిక్యప్రభు. ఈ జాబు చేరిన కొద్ది రోజులకే అనుకున్న ప్రకారం మక్కళ రాజ్యం నుంచి 80 బళ్ళు వచ్చేసి నగర పొలిమేరలో విడిసినాయి. మాణిక్యప్రభువుకు కబురు తెలియగానే ఆ కవబిడ్డ ఎలా ఉంటాడో చూడాలనే ఆత్రంతో స్వయంగా బయలుదేరి పొలిమేర వరకు తరలి వెళ్ళాడు. మొట్టమొదటి బండిలో నుంచి దిగివచ్చిన విక్రముడు రాజుకు వినయపూర్వకంగా నమస్కరించాడు. రాజు ఆశ్చర్యానికి మేరలేకపోయింది. విజయ, విక్రముడు ఒక్క అచ్చున పోత పోసిన బొమ్మలు. తేడా ఏమీ లేదు. రాజు పిల్లవానిని ఎంతో ఆప్యాయంతో ఆదరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. మాట వల్ల రూపు వల్ల కూడా ఈ పసివాడు విక్రముడు విజయ తోడి కవబిడ్డేనని నిశ్చయమైపోయింది. ద్రవ్యపు సంచీలు దింపించమని సెలవా అని అనుజ్ఞ కోరాడు విక్రముడు. అటు అనుజ్ఞిస్తూనే దుష్టుడైన మాణిక్యప్రభు ఇటు భటులకు సంజ్ఞ చేశాడు. రాజు సంజ్ఞ చేసే లోపలే
విక్రముని సంజ్ఞ అందుకుని 80 బల్లపైనున్న ద్రవ్యపు సంచీలలో ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క యోధుడు బిలబిలమంటూ బయటకు వచ్చేశాడు. వాళ్ళందరూ ఆయుధాలతో తయారుగా ఉన్న వీరులు. ఆదమరపున ఉన్న రాజు పరివారం మీద పడి వాళ్ళను నుగ్గు నుగ్గు చేసి వేశారు. ఆ సందడిలో ఎవరు చంపివేశారో గాని పాపం మాణిక్యప్రభు కూడా నేలని కూలాడు. మాణిక్యప్రభు చచ్చినందుకు నగరంలో ఎవ్వరూ విచారం కనబరచలేదు. సేనాధిపతి అయిన విక్రముని చూసి అందరూ జోహారు చేశారు. అతడు విజయకు అన్నగారేనని తెలిసి ముచ్చటపడ్డారు. అతని యుక్తికి, ప్రభుభక్తికి, శౌర్యానికి, ప్రతాపానికి లోకులు జేజేలు కొట్టారు. విక్రముడే పులింద దేశరాజుగా ఉండాలని ప్రజలు కోరినారు. కాని విక్రముడు మాత్రం అందుకు అంగీకరించలేదు. తనను పోషించి రక్షిస్తూ వచ్చిన మక్కళ రాజ్యంతో ఈ రాజ్యం ఐక్యం కావటమే తన అభీష్టమని సూచించాడు. ప్రజలు శిరసావహించారు. ఈ విధంగా మక్కళరాజుకు స్వాతంత్ర్యం సిద్ధించటమే గాక విక్రముని శక్తి వల్ల మహాసామ్రాజ్యమైన పులింద రాజ్యం కూడా దఖలు పడింది. విక్రముని ఔదార్యానికి మెచ్చి మక్కళరాజు కుమారునికి ఆ వెంటనే పట్టం కడుతూ విక్రముణ్ణి మంత్రిగా చేసుకున్నాడు. పైగా విజయకు మక్కళ రాజపుత్రుడికి అతి వైభవంగా వివాహమైంది. ఈ విధంగా రెండు రాజ్యాలకు తలవని తలంపుగా మైత్రి ఏర్పడి అందరూ సుఖంగా ఉంటున్నారు. నాటి నుంచి కవలను గురించిన దుష్ట శాసనానికి స్వస్తి చెప్పివేశారు. కృతజ్ఞుడైన విక్రముడు తమ కుటుంబాన్ని రక్షించటానికి బలి అయిపోయిన అవ్వ జ్ఞాపకార్థం ఆమె చనిపోయిన ఆ మైదానంలో ఒక అద్భుతమైన దివ్యభవనం కట్టించాడు. అది ఒక ఆలయంగా ఉండేది. దానిని పవిత్ర స్థలంగా ఎంచి జనమంతా చూడటానికి వెళ్లేవాళ్లు. కథ సంపూర్ణం. పిశాచాల జేగంట. చైనా జానపద కథ. పూర్వం చైనాలో ఒక అన్న, ఒక తమ్ముడు ఉండేవారు. కావటానికి వాళ్ళు ఒక తల్లి పిల్లలే అయినా వాళ్ల బుద్ధులలో ఎంతో వ్యత్యాసం ఉండేది. అన్న చాలా చెడ్డవాడైతే తమ్ముడు ఎంతో బుద్ధిమంతుడు. తండ్రి పోగానే అన్న డబ్బంతా తన సొంతం చేసుకుని దాన్ని హెచ్చు వడ్డీలకు అప్పులిచ్చి ధనవంతుడు అయ్యాడు. తమ్ముడు అన్నకు ఎదురు చెప్పక గ్రామంలో వాళ్లకు రకరకాలుగా సహాయపడుతూ అస్తమానం శ్రమ చేస్తూనూ ఇతరుల సహాయంతోనూ పొట్ట గడుపుకుంటున్నాడు. ఒకనాడు తమ్ముడు చక్కెరపాకం కావడి వేసుకుని పొరుగురిలో ఇచ్చి రావలసి వచ్చింది. దారి కొండదారి. అంతకుముందే వాన కురియటం చేత కొండచర్య జారుడుగా ఉన్నది. తమ్ముడు కావడి వేసుకుని కొండదారి వెంట ఎక్కుతుండగా కాలు జారింది. వాడు పాకం కడవలతో సహా పల్లానికి దొర్లాడు. కడవలలో ఉన్న పాకమంతా వాడి ఒంటి నిండా పట్టి గట్టిగా బిగుసుకున్నది. వాడు పడిన చోట నుంచి లేచేలోపుగా కొన్ని పిశాచాలు అటుగా వచ్చి, హమ్మయ్యో, ఎంత పెద్ద చక్కెర బొమ్మ అని కేకలు పెట్టాయి. కొన్ని పిశాచాలు అప్పటికప్పుడే ఆ చక్కెర బొమ్మను తినేయాలనుకున్నాయి. కాని అంత పెద్ద చక్కెర బొమ్మను ఒక్క పళంగా తినటం సాధ్యం కాదు. అందుచేత పిశాచాలన్నీ సాయం పట్టి తమ్ముణ్ణి తమ గుహకు తీసుకుపోయి ఒక రాతి మీద పడుకోబెట్టాయి. తర్వాత పిశాచాలు ఆ చక్కెర బొమ్మ చుట్టూ గుంపుగా చేరి కొన్ని చక్కెర పెళ్లలు గిల్లుకు తిన్నాయి. ఇంతలో ఒక కొమ్ములు గల పిశాచం, ఇక చాలు, చక్కెర జాస్తిగా తింటే అన్నం సహించదు. తిండి తిని మనం ఆడుకోవడానికి పోవాలి. మన జేగంట పట్టుకురండి అన్నది. తమ్ముడు అంతసేపు కదలక మెదలక చక్కెర బొమ్మలాగే ఉండిపోయాడు. తాను మనిషి అని తెలిస్తే ఆ పిశాచాలు తనను బతకనివ్వక నానా హింస పెడతాయని వాడికి తెలుసు. నెత్తిన కొమ్ములు గల పిశాచం జేగంట వాయించేసరికల్లా గారడీలాగా రకరకాల ఆహార పదార్థాలు వచ్చేశాయి. ఆ పదార్థాల గుమాయింపు ముక్కుకు తగిలేసరికి తమ్ముడికి నోరూరి చెడ్డ ఆకలి అయింది. పిశాచాలు ఆ పదార్థాలన్నింటినీ సంతోషంతో తిని జేగంట ఒకచోట భద్రంగా దాచి గంతులేసుకుంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోయాయి. గుహలో ఇంకెవ్వరూ లేకుండా పోయాక తమ్ముడు రాతిపై నుంచి చెంగున లేచి దాచి ఉన్న చోటు నుంచి జేగంట సంగ్రహించి దాన్ని తన చొక్కాలో దాచుకుని కాలి సత్తువ కొద్దీ ఇంటికి పరిగెత్తాడు. ఆ తర్వాత తమ్ముడికి భోజనం సమస్య తీరిపోయింది.
వాడు కావాలన్నప్పుడల్లా జేగంట తీసుకుని వాయిస్తే చాలు మృష్టాన్నం సిద్ధంగా ఉండేది. తమ్ముడికి పట్టిన ఈ అదృష్టం గురించి వివరాలు తెలియగానే అన్నకు పట్టరాని అసూయ పుట్టుకొచ్చింది. తమ్ముడిలాగా చేస్తే తనకు అలాంటి అదృష్టం పడుతుందని వాడు కూడా ఒక చక్కెర పాకం కావడి భుజాన వేసుకుని అదే కొండదారిన బయలుదేరాడు. ఈసారి బురద జారుడు లేవు. అందుచేత అన్న కావాలని పడి పల్లానికి దొర్లి పాకం ఒళ్లంతా పూసుకుని పడుకున్నాడు. కొంతసేపటికి పిశాచాలు అటుగా వచ్చాయి. అవి అన్నని చూసి, పారిపోయిన చక్కెర మనిషి ఏడిగో, వీణ్ణి మన గుహకు తీసుకుపోయి ఏం చెయ్యాలో అది చేద్దాం అని అరిచాయి. ఈ మాటలు విన్న అన్న తన పంట పండింది గదా అనుకుని సంతోషించాడు. పిశాచాలు అన్నను భుజం మీద వేసుకుని ఎత్తుకుపోయి తమ గుహలోని రాతి మీదకు చేర్చాయి. కొమ్ముల పిశాచం, కిందటిసారి ఈ చక్కెర మనిషి మన జేగంట దొంగిలించుకుపోయాడు. అందుచేత ఈసారి మనం వెణ్ణి బాంఢంలో కొంచెం ఉడకబెట్టి ఉంచుదాం అన్నది. పిశాచాలు అన్నను ఒక ఖాళీ బాండంలో పెట్టి నీళ్లు పోసి భాండం కింద మంట చేశాయి. భాండంలో నీరు కాగి వేడెక్కుతున్న కొద్దీ అన్నకు బాధ హెచ్చింది. చివరకు వాడు వేడి భరించలేక బాంఢంలో నుంచి బయటకు దూకి గుహ బయటికి పరిగెత్తాడు. కాని వాడు ఎంతో దూరం పోకమునుపే పిశాచాలు వెంటపడి వాణ్ణి పట్టుకున్నాయి. కొమ్ముల పిశాచం మిగిలిన పిశాచాలతో, వీడు మళ్ళీ మనకు చిక్కుతాడో లేదో, మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉండేటట్టుగా వీడికి తగిన శిక్ష చేసి పంపుదాం అన్నది. తర్వాత ఒక్కొక్క పిశాచమే వచ్చి అన్నముక్కు పట్టుకుని 1 అడుగు పొడుగు సాగదీసింది. అన్నముక్కు 7 అడుగుల పొడుగు సాగింది. ఆ తర్వాత పిశాచాలు వాణ్ణి గుహలో నుంచి విసిరి బయటకు పారేశాయి. చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా అన్న తన ముక్కును చుట్టి చేతిలో పట్టుకుని బతుకు జీవుడా అంటూ తన కొంపకు చేరాడు. తన మొగుడు పిశాచాల దగ్గర దొంగిలించి ఏదో మహత్తుగల వస్తువు తెస్తాడని ఆశతో ఎదురు చూస్తున్న తన అన్న భార్య భర్త పిలుపు వినగానే తలుపు తెరిచి బయటకు వచ్చింది. అన్న బాధతో, నా ముక్కు మీద నిలబడ్డావు, తొలగవే అని ఇల్లు అదిరేలా కేక పెట్టాడు. అంతా చోద్యం, మీ ముక్కు మీద నేనెలా నిలబడతాను అంటూ ఆవిడ భర్త కేసి పరీక్షగా చూసి నిర్ఘాంతపోయింది. అన్న తన భార్యకు జరిగినదంతా చెప్పాడు. ఆవిడ అంతా విని నిట్టూర్చి, పిశాచాలు చేసిన దానికి పిశాచాల దగ్గరే విరుగుడు ఉంటుంది. అయినా నేను వెళ్ళి మీ తమ్ముని సలహా అడిగి వస్తాను అంటూ బయలుదేరింది. వదినగారు తన కోసం వచ్చేసరికి తమ్ముడు నాగలి కట్టుకుని పొలానికి పోబోతున్నాడు. వాడు చిత్రమైన మనిషి. తన వద్ద ఉన్న జేగంట ఒక్క తిండేగాక ఇంకా ఏది కావలసినా ఇస్తుందని వాడు అదివరకే తెలుసుకున్నాడు. అయినప్పటికీ వాడు పని లేకుండా సోమరి బతుకు బతకటం ఇష్టం లేక ఆ గంట సహాయంతో తనకు కావలసిన వ్యవసాయ పరికరాలు మాత్రం సంపాదించుకుని తర్వాత గంటను పెట్టెలో దాచిపెట్టేసి కష్టించి జీవిస్తున్నాడు. ఏం వదినా ఇలా వచ్చావు అని వాడు అన్న భార్యను అడిగాడు. ఆవిడ కంటతడి పెట్టుకుంటూ అన్నకు పిశాచాలు చేసిన శిక్ష గురించి వివరంగా చెప్పింది. తమ్ముడు అంతా విని, నేను పిశాచాలుండే కొండ ప్రాంతానికి మరొకసారి వెళ్ళి అన్నముక్కు సరిచేసే మార్గం ఏమైనా ఉందేమో తెలుసుకుని వస్తాను అన్నాడు. ఆ రోజు పిశాచాలు తిండి తినే వేళకు తమ్ముడు అవి ఉండే గుహను చేరుకుని లోపల పిశాచాలు ఆడుకునే మాటలను శ్రద్ధగా ఆలకించాడు. మాటల మధ్యన ఒక పిల్ల పిశాచం, పాపం ఆ చక్కెర మనిషి ముక్కు ఏమైందో అన్నది. వాడికి బుద్ధి ఉంటే దాన్ని సరిచేసుకునే సాధనం వాడి దగ్గరే ఉన్నది. జేగంట మీద ఒక్కొక్క దెబ్బే కొట్టి తగ్గు తగ్గు అంటూ ఉంటే వాడి 7 అడుగుల పొడుగు ముక్కు కొంచెం కొంచెమే తగ్గిపోతుంది అన్నది కొమ్ముల పిశాచం. ఈ మాట విన్నాక తమ్ముడు అక్కడ మరి నిలవక సరాసరి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు. తన పెట్టెలో నుంచి పిశాచాల జేగంట తీసుకుని తన అన్న ఇంటికి వెళ్ళాడు. మీ అన్న ముక్కు చప్పున మామూలుగా చేసేయి అని వదిన అతన్ని తొందరపెట్టింది. తమ్ముడు గంట మీద ఒక దెబ్బ కొట్టి అన్న ముక్కు కేసి చూస్తూ తగ్గు అన్నాడు. అన్న ముక్కు 3 అంగుళాలు తగ్గింది. వాడు మరొక దెబ్బ కొట్టి మళ్ళీ తగ్గు అన్నాడు.
అది మళ్ళీ 3 అంగుళాలు తగ్గింది. ఒక పావుగంట గడిచేసరికి అన్నముక్కు 4 అడుగుల పొడుగు మాత్రమే ఉన్నది. కాని అన్న భార్యకు ఆ పావుగంట ఒక యుగంలాగా తోచింది. తమ్ముడు తెలివి తక్కువ వాడై తాత్సారం చేస్తున్నాడని ఆమెకు తోచింది. ఆవిడ ఇక భరించలేక తమ్ముడి చేతిలో నుంచి జేగంట శీల లాగేసుకుని తగ్గు 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 అంటూ గంటను గబగబా బాదసాగింది. ఈ బాదుడు ఫలితంగా గంట కాస్త పగిలి ముక్కలైపోయింది. ఆసరికే అన్నముక్కు తగ్గిపోవటమే కాక అసలు ముక్కే లేకుండా పోయింది. భార్య బుద్ధి తక్కువ వల్ల, తొందరపాటు వల్ల వాడు శాశ్వతంగా ముక్కిడి అయిపోయాడు. కథ సంపూర్ణం.